నమస్తే అండి. ఈరోజైతే మన ఛానల్లో బూడిద గుమ్మడికాయ వడియాలని నేను పెట్టిన విధానాన్ని చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. ఈ జనరేషన్ అయితే దాదాపు బూడిద గుమ్మడికాయ వడియాలు ఉంటాయని కూడా కొంతమందికి తెలియదండి. ఇది నిజంగా చాలా ఆరోగ్యప్రదమైనటువంటి వంటకము. ఈ వడియాలు అనేది ఒక స్నాక్స్ లాగా అన్నంలోకి సాంబారు, పప్పు, కూర ఇలా వాటిల్లో నంచుకుంటూ పూర్వకాలంలో అయితే ఇంట్లో డబ్బాలు పెట్టుకొని ఉండేవాళ్ళండి. ఎండాకాలం వచ్చిందంటే ఇప్పుడు నేనైతే ఒక గుమ్మడికాయని వడియాలు చేయబోతున్నాను. అందుకోసంగా పొట్టు మినపప్పుని ఒక 10-12 గంటలైతే బాగా కడిగి నానబెట్టేశాను. తర్వాత ఈ గుమ్మడికాయ ఉంది కదండి, దీన్నైతే ముందు రోజు రాత్రే మనము తరిగి పెట్టేసుకోవాలండి. దీనికి ఒక పెద్ద ప్రాసెసే ఉంటుంది. గుమ్మడికాయ వడియాలంటే ఏదో 2 నిమిషాల్లో చేసేయచ్చు చూడండి అని మాత్రం చెప్పను, ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్. అలా పప్పుని నానబెట్టుకున్న తర్వాత ఈ బూడిద గుమ్మడికాయని అయితే ఇలా ముక్కలు పగలగొట్టేసుకొని చిన్నగా సొరకాయ ముక్కల్లాగా తరుక్కోవాలండి. కొందరైతే తురుము కూడా పట్టుకుంటారు, కానీ మాకైతే ఇలా ముక్కలతో ఉంటేనే ఇష్టమండి. వడియాల్లో ముక్కలు మనకి తగులుతుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. నేనైతే గింజలు ముప్పాతిగా తీసేసాను. ఆ గింజలన్నింటినీ కూడా బాగా కడిగి ఎండబెడితే మనం బూడిద గుమ్మడి గింజలను అయితే మనం విడిగా తినచ్చు. ఇప్పుడు ఆ కనబడుతున్నటువంటి ఆ పెద్ద ముక్కల గింజలు మాత్రమే వడియాలకి కలిపేశాను. ఈ విధంగా మనము సొరకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు అయితే ఎలా అయితే తరుక్కుంటామో అలా సన్నగా తరిగేసేయాలండి. గుమ్మడికాయ పొట్టు మాత్రం బాగా గట్టిగా ఉంటుంది, తరిగేటప్పుడు జాగ్రత్త. కత్తిపీటతో అయితేనే తరగడానికి మంచి అనువుగా ఉంటుందండి, కత్తిపీటే తీసుకోండి. ఇంకా మొత్తము తరగడం అయిపోయిన తర్వాత ఒక చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు అయితే ఇందులోకి వేసుకొని బాగా పిసికేయాలండి. ముక్కలన్నిటినీ ఉప్పు పసుపు బాగా కలిపేటట్టు మనము బాగా పిసకాలి. ఇలా పిసకడం వల్ల బూడిద గుమ్మడిలో నీరు శాతం ఎక్కువ ఉంటుందండి. ఆ ఉప్పు కలవగానే నీరు అనేది మనకి ఇమీడియట్గా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఉప్పు పసుపు కలిపినటువంటి ముక్కలని ఒక శుభ్రమైనటువంటి బట్టలో వేసుకొని ఇలా బాగా మూటలాగా గట్టిగా తిప్పేసి ఈ నీళ్ళన్నిటినీ కూడా మనము మ్యాక్సిమం వచ్చినంత వరకు అయితే ఒక గిన్నెలోకి మనము వంపేసుకోవాలండి. పూర్తిగా గట్టిగా పిండేసేయాలి వీటిని. ఈ నీళ్ళన్నీ ఖచ్చితంగా పిండుకొని దీని మీద ఒక బరువు పెట్టుకోవాలండి మనము. ఇలా ఈ మూటని గట్టిగా ఒక తాడులాగా కట్టేసి దీన్ని ఒక స్తాంబాళంలో దానిపైన ఇంకో గిన్నె బోర్లిచ్చి ఆ గిన్నె మీద ఈ మూటని ఈ విధంగా పెట్టి గట్టిగా ఒక తాడు కట్టేసి దీని మీద అయితే చాలా బరువే పెట్టాలండి. ఇలా బరువు పెట్టి రాత్రంతా ఉంచేసేయాలండి. ఇలా రాత్రంతా ఉంచడం వల్ల ఇప్పుడు మనం పిండగా కూడా ఇంకా నీరు అనేది కొంత ఈ ముక్కల్లో ఉంటుంది కాబట్టి ఇలా బరువు పెట్టి రాత్రంతా ఉంచడం వల్ల పొద్దున మనం పప్పు వేసే వరకు ఇంకా మిగతా ఉన్నటువంటి నీరు కూడా ఈ విధంగా కిందికైతే జారుతుంది. ఇదండి పద్ధతి అనేది. ఇలా పెట్టుకోవాలి. కింద ఒక స్తాంబాళము, దాని మీద ఒక గిన్నె బోర్లించేసి ఆ బోర్లించినటువంటి గిన్నె మీద మనము ఈ మూటను పెట్టి ఆ మూట మీద ఏదైనా ఒక బరువైన ఒక బండని రోల్ని మీకు అందుబాటులో ఉన్నదాన్ని అయితే పెట్టుకోవాలి. ఇంకా ఈ పిండిన నీళ్లు ఉన్నాయి కదండి, వీటిని అయితే పక్కకు పెట్టాను. పొద్దున్నే గ్రైండ్ చేసేటప్పుడు అందులో అవి కలపాలి, అవి పారబోయిద్దండి. నిన్న నానబెట్టినటువంటి మినప్పప్పు చూసారా, కేజీ నిన్న నానబెట్టినప్పుడు గిన్నె అడుక్కున్నాయి. పొట్టు మినప్పప్పు కదండి, మనము గ్లాసు నానబోస్తే 6 గ్లాసుల పప్పు అయితే అయిపోతుందండి. చూసారా, చక్కగా గిన్నెడు పప్పు వచ్చేసింది, బాగా నానిపోయి. ఇంకా ఇప్పుడైతే ఈ గుమ్మడికాయ నీళ్ళని ఈ పప్పులో కొద్దిగా వేసుకుంటూ అయితే బాగా మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలండి. వీటిని అయితే అస్సలు వేస్ట్ చేయొద్దండి, ఎందుకంటే గుమ్మడికాయలో చాలా రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి, చాలా ఆరోగ్యమైనది కాబట్టి అస్సలు అయితే ఈ నీళ్ళని వేస్ట్ చేయొద్దండి. ఇప్పుడైతే అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, నేను ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలని, ఒక 100 గ్రాముల అల్లాన్ని, ఒక చెంచా జీలకర్రను అయితే ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకుంటున్నానండి. ఇలా మిక్సీ వేసుకున్న అల్లం పేస్ట్ని మొత్తము ఈ మినప్పప్పు గ్రైండ్ చేసి పెట్టాను కదా అందులో అయితే పూర్తిగా కలిపేసుకోవాలి. అదంతా బాగా కలిసిపోయేటట్టుగా మనము పిసికేసేయాలి, మొత్తం అంతా కలిపేసి. ఇంకా ఇప్పుడు మనకి ఇంకా నిన్న ముక్కల్లో కలిపిన పసుపు ఉప్పు కాకుండా ఇప్పుడైతే పిండికి మళ్ళీ ఉప్పు పసుపు వేయాలండి. నేనైతే ఒక చెంచా పసుపు వేశాను,
ఉప్పు సరిపడంతా వేసుకున్నాను. ఒకవేళ ఉప్పు ముక్కలు కూడా కలిపిన తర్వాత మళ్ళీ మనకి పడుతుంది అనిపిస్తే ఇంకాస్త కలుపుకోవచ్చండి. ఇంకా ఇప్పుడైతే రాత్రి ఇలా మూట కట్టి పెట్టినవి నీరైతే దిగిపోయిందండి. బాగా ఎండలు ఉండడం వల్ల నీరు ఎప్పటికప్పుడు ఎవాబరేట్ అయిపోతూ ఉంది. పైన ఫ్యాన్ వేసి ఉండడంతో కొన్ని నీరే మిగిలాయి ఆఖరికి. కానీ నిన్న రాత్రి ఏవైతే పిండి పెట్టానో ఆ నీళ్ళని మాత్రం నేను పప్పులో వేసేసాను గ్రైండ్ చేసేటప్పుడు. ఇంకా ఇప్పుడైతే ఈ మూటని విప్పుదాం. ఇగో ఈ నీళ్ళే మిగిలాయండి. ఈ నీళ్ళని కూడా నేను ఇప్పుడు ఆ పప్పులోనే వేసేస్తాను. ఒక్క చుక్క నీరు కూడా మనం బూడిద గుమ్మడికాయది వేస్ట్ చేసుకోకూడదు. ఎన్ని ఆరోగ్యాలు ఉంటాయండి ఇందులో. విటమిన్ సి ఉంటుంది, విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇలా మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో శక్తివంతమైన విటమిన్లు ఉంటాయి. జీర్ణశక్తిని మెరుగుపరిచే విధానం కూడా ఈ నీటిలో, ఈ గుమ్మడికాయలో ఉంటుంది కాబట్టి చాలా ఆరోగ్యం అండి. ఇంకా ఇప్పుడు ఈ ముక్కలు అయితే అలా చూసారా పొడి పొడిగా అయిపోయాయి కదా. ఇంకా ఈ ముక్కలన్నీ గ్రైండ్ చేసి పెట్టినటువంటి పిండిలో వేసి బాగా కలిపేసేయాలండి. పిండి ముక్కలు బాగా కలిసిపోయే విధంగా మనమైతే బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో ఉన్నటువంటి ఆరోగ్య లక్షణాలు ఏంటంటే శరీర వేడిని ఇది తగ్గిస్తుందండి. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మలబద్ధకం లాంటి సమస్యలు ఉంటే కూడా ఇది తీసేస్తుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి ఈ బూడిద గుమ్మడికాయ అనేది చాలా మంచిది. రక్తపోటును నియంత్రించడంలో కూడా ఇది సహాయం చేస్తుంది. సరే, ఇప్పుడైతే మొత్తము పిండిని ముక్కల్ని అన్నిటినీ మనం బాగా కలయబెట్టేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడైతే ఎండలో మంచం వేసేసి ఒక కాటన్ చీరని, కాటన్కి సిల్క్కి మధ్యలో ఉండాలండి చీర. ఇవైతే బాగా వస్తాయి ఒడియాలు పెట్టిన తర్వాత తీయడానికి. నేనైతే ఒక సిల్క్ చీర లాంటిది కాటన్కి సిల్క్కి మధ్యలో ఉంటుంది ఈ క్లాత్. దీన్ని అయితే పరిచేసి మంచం మీద పరిచి ఇలా ముందుగా అయితే ఒక రౌండ్ ఒడియాలు పెట్టి కాస్త కుంకుమ పెట్టి మేమైతే ముందుగా దేవుడికైతే సమర్పించి మొదలు పెడతాము. ఒకానొకప్పుడైతే పెళ్ళిళ్ళు పనులు, పెళ్ళి కుదిరింది, పెళ్లి పనులు చేయాలంటే ఫస్ట్ వినాయకుడికి మీది కట్టి తర్వాత ఒడియాలతోనే పని మొదలు పెట్టేవాళ్ళండి. ఇప్పటికీ ఒక 10-15 అలా సాంప్రదాయబద్ధంగా అయితే పెడుతున్నారనుకోండి కొన్ని ఇళ్లల్లో. ఇంకా ఇలా పూర్తిగా ఒడియాలన్నీ మొత్తము ఈ బట్ట మీద ఇలా చిన్న చిన్న మనము ఒక చెంచా అంత పట్టేటువంటి పిండిని కాస్త పలచగా, మరీ పలచగా రావద్దు, మరీ లావుగా రావద్దు, ఈ విధంగా అయితే మొత్తము నేను పెట్టడం పూర్తయిందండి ఒక గంటలో. చూసారా, ఏదైనా మనకి ఆరోగ్యం కావాలి, రుచి కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కాస్త ఒకరోజు కష్టమైతే తప్పదండి. ఇలా ఇప్పుడైతే రోహిణి కర్త ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి నాకు ఒక్క రోజులోనే ఎండిపోయండి. ఇది మరుసటి రోజు మధ్యాహ్నానికల్లా ఈ విధంగా చీర నుండి విడిగా వచ్చేసాయి. తీశాను పూర్తిగా. చూసారా, ఒక్కటి కూడా విరిగిపోకుండా చక్కగా వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటిని అయితే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో చక్కటి ఒక డబ్బాలో అయితే పోస్తున్నానండి. ఇలా అన్నీ ఈ విధంగా పోసుకొని గాలిపోయినటువంటి డబ్బాలో పెడితే అండి మనకి ఏడాది వరకు కూడా పురుగు రాదు, వాసన రావు, రంగు చెడదు. ఈరోజు ఏ రుచి అయితే ఉంటుందో చివరి వరకు కూడా అదే రుచి ఉంటుందండి. ఇలా ఎన్ని కాయలైనా పెట్టుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే స్టవ్ పైన బాండీ పెట్టి నూనె పోసి నూనె బాగా వేడైన తర్వాత ఈ వడియాలని కొన్ని వేసానండి. చూసారా, వేగుతున్నాయి. వేగిన తర్వాత చక్కగా ఎరుపు రంగులోకి వచ్చాయి. ఆహా, నిన్నటి నుండి పడ్డ కష్టమంతా, ఒక 2 రోజుల నుంచి పడిన కష్టమంతా ఇప్పుడు వడియాల రూపంలో వచ్చేసిందండి. క్రంచీ క్రంచీ, క్రిస్పీ క్రిస్పీ, టేస్టీ టేస్టీ వడియాలు. మరెందుకు ఆలస్యం, ఇంకా వీటినైతే శుభ్రంగా ఈరోజు మామిడికాయ పప్పు చేశాను. అందులో అయితే నంచుకొని అయితే నేను తింటాను. వడియాలు నచ్చాయండి. ఈ గుమ్మడికాయ వడియాలు నచ్చినా మీ ఇంట్లో మీరు ఏ విధంగా చేస్తారు అని అలాంటివైతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.